అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే కైలాసగిరి వెళ్ళామండి. చాలా అంటే చాలా మారిపోయింది. నేను ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కైలాసగిరికి. ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. సో పిల్లలు పుట్టాక అసలు వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్ళామన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట కార్ అయితే. సో కార్ పార్కింగ్ చేసేసి అక్కడ దగ్గరలోనే ఒక పార్క్ ఉంది. సో పార్క్లో ఆడిచ్చామన్నమాట. గ్లాస్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుందండి, ఇంకా కంప్లీట్ అవ్వలే. అయితే మెయిన్ అట్రాక్షన్ కైలాసగిరి ఏంటి అంటే శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయండి, పెద్ద పెద్దగా అనమాట. అవి చూడ్డానికైతే చాలామంది వస్తారు టూరిస్ట్. సో ఇప్పుడు వెల్కమ్ టు కైలాసగిరి ఉంది కదా, అలా వెళ్ళి రైట్లోకి వెళ్తే మీకు ఈ శివుడు పార్వతి విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ భయం వేస్తుంది, అంత పెద్ద విగ్రహాలు కదా. కాకపోతే మా పిల్లల్ని మేము బాగా ఎంజాయ్ చేసామండి తీసుకెళ్ళి. ఇందాకలా మా పిల్ల చేతిలో 100 రూపీస్ నోట్ చూసారు కదా, అది ఏం చేసిందంటే అది ఇవ్వనంది వాళ్ళ డాడీకి. సరే అని చెప్పి వాళ్ళ నాన్న వదిలేశారు. అయితే అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో పడిపోయిందనమాట. పడిపోతే అది కావాలని తీసేసుకొని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఆ ఫోటోగ్రాఫర్ ఏమో విస్తుపోయి చూస్తున్నాడు, దీని ఇంకా ఇస్తుందా ఇవ్వదా అని. బట్ ఇవ్వలేదన్నమాట. సో ఆ ఫోటో వాళ్ళ నాన్నకి 100 రూపీస్ ఇచ్చేసి ఫోటోగ్రాఫ్స్ తెచ్చేసుకుంది చేత్తో. ఇదైతే కైలాసగిరి వ్యూ పాయింట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ చాలామంది దిగుతారు. ఎవరైనా వైజాగ్ వస్తే డోంట్ ఫర్గెట్ టు టేక్ అ స్నాప్ హియర్. థ్యాంక్ యూ.